బీజేపీ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు స్వేచ్ఛ గురించి కానీ లేకపోతే కనుక భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడేవన్నీ మాట్లాడతారు. ఎందుకు ఇట్లా ఒక ద్వంద్వ? ఒక్కటన్నా అందరు మాట్లాడితే మంచిదే కానీ బీజేపీ వాడు మాట్లాడితే ఎట్లా అనేది మీ అటువంటి వాళ్ళు, మీ జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు ఇవ్వనన్నారు అట్లా. అట్లా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ తక్కువ వేరే వాళ్ళు ఏది మాట్లాడినా ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నా ఏం లేదు. ఇప్పుడు మా కవిత ఉన్నది, అవును, ఆమె బీజేపీను టీఆర్ఎస్ ఒక్కటైతుందని కవిత అంటది. అదే మా రామన్న తండ్రి ఉన్నాడు, మా రామయ్య తండ్రి, మా కేసీఆర్ ముద్దుల తనయుడు. ఆయన ఏమంటాడంటే బీజేపీను కాంగ్రెస్ పార్టీ ఒకటైతుందని ఆయన అంటాడు. అంటే వీళ్లకు ఏవో స్వేచ్ఛనే ఉండొచ్చు, మాట్లాడాలి, వాళ్ళకి స్వేచ్ఛ అయినా ఇస్తారు. కానీ బీజేపీలో దబ్బున ఏమన్నా చిన్న ముచ్చడో పెద్ద ముచ్చడో దబ్బున ఏమన్నా జరిగిందా, అది కూడా సంసారమే కదా. ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. చూసినాక నువ్వు చెప్తే నమ్మకమే అన్న, నీది నమ్మకమే. మీరు చూడండి, నేను చూడ ఎందుకంటే నీ మాట మీద నమ్మకం లేకపోతే. ఇక్కడ మీరు అన్నది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక సర్పంచ్ దళిత అని వారి వేదిక మీకు ఎక్కించలేదు. పైగా ఈమె చెప్తుంది ఫలానా వ్యక్తి ఎస్సీ అని. అది దీని మీద మా వాళ్ళు స్టోరీ చేసింది దీని మీద. ఇక్కడ మరి దీన్ని చెప్పండి, దాన్ని మీరు అర్థం చేసుకున్నది ఏందో చెప్పండి నాకు అర్థం. అతను దళితుడు కాబట్టి వేదిక మీదకి పిలవలేదు ఆమె చెప్తుంది. ఆమె ఎస్సీ కాబట్టి రాడు అని. సర్పంచ్ ఆడ ఏంది మీటింగ్ సన్నివేశం అయింది, అదే మీరు ఒకసారి చూసి నువ్వు చెప్ప బాంచనే, నేను చెప్పాను బాంచనే, నువ్వు చెప్పా నేను చెప్పడానికంటే మీరు చూస్తే మంచిది. నేను అబద్ధం ఇప్పుడు నాకు చూడతో అన్న, మీరు చూసి అర్థం చేసుకో, నువ్వు చూసి అర్థం చేసుకున్న. తెలుగుదేశము బీజేపీ ఇద్దరు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి విద్యావంతులు, ప్రజల చేత ఓట్లేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడ. దళితుడు ఎందుకు రావట్లేదు అంటే అతను ఎస్సీ అని ఒక మహిళా నాయకురాలు చెప్తున్నారు. విన్న నాయకులు, పెద్ద నాయకులు ఒకరు, వారు మౌనం వహించారు వారు. అంటే దళితులు కాబట్టి దూరంగా ఉండాలి, వారు రాకూడదు అని అన్యాపదేశంగా ఆయన అంగీకరించినట్టు అర్థమైంది అది. మరి దీన్ని మరి ఏ భావ ప్రకటన స్వేచ్ఛ అనాలి? మీరు ప్రతిసారి కేసీఆర్ అంటారు, దూర అంటారు కదా, మరి వీళ్ళనేమనాలి? ఇప్పుడు అదొక మీటింగ్ అంతేనా? ఆ మీటింగ్లో బీజేపీ ఆయన కండవ కప్పుకున్నాడు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగుదేశం ఆయన కండవ కప్పుకున్నాడు, ఇంకెవరున్నారు? రెండు కాదు, ఆయన ఇంకో సినిమా యాక్టర్ ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి పార్టీ ఆయన ఒక ఆయన, ముఖ్యమంత్రి పార్టీ ఆయన ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి పార్టీ ఆయన ఉంటాడు, ఇక కోస కింద అంతా బీజేపీ ఆయన ఉంటాడు. ఏదో ఉన్నారు ఎమ్మెల్యేలే ఉన్నారు కాదన్న, పావుల మందమో పరక మందమో పెత్తనమ్మా అది. ఇప్పుడు పూర్తి పెద్దనమో చంద్రబాబు నాయుడు, సగం పెద్దనమో మన ఇవల్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక మా కింద ఏలతనం వల్లే కట్టించింది, ఎత్తిన పట్టే జమదారిని చేసింది. బాగా తెలివిగా మాట్లాడుతున్నారు, తెలివి కాదు అట్లా కాదన్న, మాకున్న పట్టు ఆడ. ఇప్పుడు ఎస్పీ వాళ్ళే, డిఎస్పీ వాళ్ళే, ఎస్పీ వాళ్ళే, డిఎస్పీ వాళ్ళే, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళే, ఎస్ఐ వాళ్ళే, ఇవాళ ఈ రెండు పార్టీలలో కలిసింది. తీనిపేట జమదారు మేము. ఈ తీనిపేట జమదారు కనుక ఎప్పుడు ఏం పని చెప్తారో ఎడిపోవాలనే పరిశాలనే ఉంటాడు. కానీ తీనిపేట కనిపించకపోతే వీని ఎవడని అంటాడో అనడం విషయంలోకి రావట్లేదు. చూడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, అంటే ఇక్కడ ఒక దళితుని సర్పంచ్ను అతని సముచిత గౌరవం ఇవ్వాలి. అతను ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు కదా, వేదిక మీదకి ఎక్కించవచ్చు కదా, మౌనంగా ఉండడం ఏమిటి? మీరు చెప్పింది 100% నిజం, నేను చెప్పింది కూడా అంగీకరించాలి. చెప్పండి. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తీనిపేట జమదారు మాది, ఎస్పీ వాళ్ళది, అంటే ఎస్పీ తర్వాత డిఎస్పీ దగ్గర తీనిపేట జమదారు ఉండడు. ఎస్ఐ ఉన్నా కూడా సయోధ్యుడు, కొంచెం సయోధ్యుడు, ఎందుకంటే రోజు కలిసేటోళ్ళు కదా, ఎస్ఐ ఉన్న జమదారు ఊకే కలుతాడు. ఆయన దగ్గర ఏం మోపైందంటే ఎస్పీ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, తీనిపేట జమదారు గాడు. అరే ఎస్ఐ లేడు, సర్కిల్ లేడు, కొద్దిగా అప్పుడో ఇప్పుడు ఛాయ మంచినీళ్ళు అరుచుకుని. అచ్చా, ఈ ఎస్పీని ఇడిచిపెడతారు, డిఎస్పీని ఇడిచిపెడతారు, ఈ తీనిపేట జమదారు అయిన వాడు న్యాయం అన్న? చట్టం అందరికీ సమానం.
అక్కడ ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. పుస్తకాల్లో పాఠ్యపుస్తకం అంటరానితనం అమానుషం అని పుస్తకంలో ఉంటుంది పేజీ తిప్పంగానే. అవును, మరి ఈ మధ్య అనేక సంవత్సరాలు ఉన్నది కదా. ఇక్కడున్న వీళ్ళకు మరి అది ఏమనాలి, ఏమని నిర్వచించాలి వాళ్ళను? ఏమన్నా తప్పలేదు, వాళ్ళని ఏమన్నా తప్పలేదు. భారత రాజ్యాంగం రక్షించేటువంటి పెద్ద మనిషి అబ్దుల్ కలాం, దళిత రాష్ట్రపతి ఎవరైనా రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోయల్. దాని తర్వాత డాక్టర్ ఇప్పుడు ఉన్నామె ముర్ము, ఒక ఎస్టీ మహిళ. ఇటువంటి చేసిన ఘనత బీజేపీ గవర్నమెంట్, బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఎందుకు ఒడిశాలో ఆదివాసీ ముఖ్యమంత్రి కూడా, ఆదివాసీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి అట్లా ఆదివాసీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి. అవును, ఆడ రాజులు పరిపాలించారు అన్ని చేస్తూ. ఇప్పుడు విషయం మనకు కాదనేది లేదు. ఒక్కటే నేనేమంటానంటే ఇక్కడ అత్యంత కిందపడిన ఎస్సీలకు ఓబీసీలకు మంత్రివర్గంలో మోడీ తప్ప ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అవన్నీ నిజమే, కానీ ఇదేమిటి మరి అంటే ఇప్పటికీ దాన్ని కులాన్ని మీరు అనేది కుల భావనను కొనసాగిస్తున్నామా ఇంకా అనేదానికి నా ప్రశ్న అదే. నేనేమంటానంటే ఈ భారతదేశంలో 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక భారత రాష్ట్రపతిని ఒక మైనారిటీ చేసిన ఘనత, రెండోది ఒక ఎస్సీ కమ్యూనిటీకి చేసి వ్యక్తిని నియమించిన ఘనత, ఒక మహిళ కాక ఒక ఎస్టీ మహిళను చేసిన ఘనత మేమే చెప్పుకోవాల్సిన దుస్థితా. ఇక్కడ తీనిపట్టే జమదారి పెత్తనం ఉన్న కాడ మీ తీనిపట్టే జమదారి ఏం చేస్తాండే అని మీరు అంటే నేను ఆబోటుని ఏం చేస్తాన్నా? ఇవో అనకపోతురి, ఇవో మీరు అనకపోతురి. మా దుస్థితి ఏంటంటే మేము చేసింది కూడా మేమే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అచ్చా, ఒక 77 సంవత్సరాల స్వాతంత్రంలో అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీ ప్రధానమంత్రిని చెయ్యకపోయా. అచ్చా, చెయ్యకపోయే దండం పెడతానా, చెయ్యకపోయే కాక ఈ బీజేపీ అనే పార్టీ 3 సార్లు ప్రధానమంత్రిని ఒక బీసీని చేస్తే ఆఖరికి ఆయన బీసీ ఎందుకు అవుతాడా? బీసీ అయితేగా కోట్ ఎందుకు దొడుకుతాడా? బీసీ అయితేగా టై ఎందుకు కట్టుకుంటాడా? బీసీ అయితేగా వాస్కోట్ ఎందుకు కడతాడా? బీసీ అయినందుకు కోట్ ఎందుకు ఎవరు అనలేదు. కానీ అనేది ఏంది, మన రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, ఆయన ఎరువు తెచ్చుకున్న ప్రధానమంత్రి అనే ఆయనే బీసీని ఎరువు తెచ్చుకున్నాడు అని అనబట్టాడు. అయ్యో, ఆయన అన్నాడు నేను బీజేపీ డ్రాప్ అవుట్ను అని ఆయన చెప్పిండు కదా. నేను చదువుకున్న స్కూలే బీజేపీ అని చెప్పిండు ముఖ్యమంత్రి. ఆయన చదువుకున్నదో దీంట్లోనాట, మళ్ళా ఏంది విద్య మన ఆ కాలేజ్ చదివిందో తెలుగుదేశం నాట, ఉద్యోగం ఈడ చేస్తాడట. గసంట ఆయన మనకు దాపురించినా కూడా ఆయన మాట పతాక శీర్షికన రాత్రమే రాసినంత మాత్రం చెప్పింది. అబద్ధం ఉంది. నాకు 3 పార్టీలో పనిచేసిన కాబట్టి చెప్పుకున్నారు. చెప్పుకోండు బేష్. కమల్ ఎత్తుకొచ్చని చెప్పిండు, కానీ మీరు కమల్ ఎత్తుకొచ్చని చెప్పిండు, మన ఏంటిది కంటి ఎత్తుకొచ్చని చెప్పిండు, పుస్తలు ఎత్తుకొచ్చేందుకు కూడా చెప్పిండు. ఏది మాటగా మాట ఒప్పుకున్నాడు.